రావులపాలెం గ్రామంలో చిర్ల సోమసుందర్రెడ్డి నగర్ నందు నివసిస్తున్న కుటుంబాల్లో విద్యార్థులు ఎలిమెంటరీ విద్యను అభ్యసించేందుకు ఎంతో దూరం నడిచి గ్రామంలో ఉన్న పాఠశాలకు రావలసిన పరిస్థితి ఉండడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన చిర్ల విషయాన్ని విద్యాశాఖ మంత్రివర్యులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నూతనంగా మంజూరు చేసిన మండల ప్రజాపరిషత్ పాఠశాలను గురువారం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం యూటీఎఫ్ వారు తయారు చేసిన నూతన స్టడీ మెటీరియల్ను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి 10వ తరగతి విద్యార్థులకు అందజేశారు. అందరికీ నమస్కారం. సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈ ప్రభుత్వంలో విద్యా వైద్యం ఈ రెండు మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతున్నాయి. విద్యా రంగంకి వస్తే నాడు నేడు మొత్తం ఈ స్కూల్ కి రంగు మార్చడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 కూడా నడుస్తున్నాయి. ఫేజ్ 2లో కూడా ఎక్కువ స్కూల్స్ మన జిల్లాకి శాంక్షన్ అయ్యడం జరిగింది. కొంత గతంలో డబ్బు సమస్య ఉన్నప్పుడు ఆయన సీఎం గారికి దృష్టికి వెళ్తే వెంటనే గతంలో డబ్బు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఫౌండేషన్ స్కూల్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటే పిల్లల్ని పంపడం చాలా కష్టం అవుతుంది. సో ఎమ్మెల్యే గారు ఎఫర్ట్స్ వల్ల ఇక్కడ ఒక స్కూల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు మనం ట్యాబ్స్ ఇస్తున్నాము. మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో డిజిటల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రావులపాలెంలో ఉన్నారా లేకపోతే ఢిల్లీలో ఉన్నారా దీనికి సంబంధం లేదు. మీ దగ్గర ఒక ట్యాబ్ ఉంటే, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మీకు ప్రపంచంలో ఉన్న మొత్తం నాలెడ్జ్ ఆ ట్యాబ్ ద్వారా వచ్చేస్తుంది. నా రిక్వెస్ట్ అంటే మీకు ఈ ట్యాబ్ ఇవ్వడం జరిగింది. మీ పిల్లలు దీన్ని సరిగా వాడుతున్నారా వాడట్లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ ట్యాబ్ వల్ల ప్రపంచంలో ఉన్న మొత్తం నాలెడ్జ్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. బాగానే దీన్ని వినియోగం చేయాలి. దీంతో పాటు ఇప్పుడు స్కూల్లో IFP ప్యానల్స్ కూడా ఇస్తున్నారు. సో మామూలుగా విదేశాల్లో ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ అట్లాంటి యూనివర్సిటీల్లో ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కానీ ఆ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఇస్తున్నారు. దీంట్లో ఇంటరాక్టివ్ సెషన్ అంటే కొన్ని చాలా చోట్ల టీచర్స్ బాగానే ఉన్నారు, కానీ కొన్ని చోట్ల టీచర్స్ సరిగా లేనప్పుడు కూడా జస్ట్ ఆ ప్యానల్ ని ఆన్ చేసుకొని వదిలేస్తే పిల్లలు నేర్చుకుంటారండి. రాబోయే రోజుల్లో మనం ఐలెట్స్ కానీ టాఫెల్ కానీ చాలా ఇంపార్టెంట్. ఆ ప్యానల్ వల్ల మా పిల్లలు రెడీ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇండియాలో చదవాలంటే మాకు చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా మంది బయట దేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ GRE, GMAT కూడా మనం ఇప్పటి నుంచి ఒక మంచి పునాది వేస్తున్నాము. సో దీంతో పాటు మన స్పోర్ట్స్ కూడా అవసరం ఉన్నాయి. కాబట్టి మన 16th రోజు నుంచి ఆడటం ఆంధ్ర ప్రోగ్రామ్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ టైం 100 crore బడ్జెట్ తో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. చాలా మంచి క్వాలిటీ కిట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మేము ముందు చూపిస్తున్నాము. SG కంపెనీ, నివియా కంపెనీ, కాస్కో ఇట్లాంటి బ్రాండెడ్ కంపెనీ మామూలుగా ప్రొఫెషనల్స్ ఏ స్థాయిలో ఏ కిట్ వాడతారు అది మన గ్రామ స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద పిల్లల కోసం గవర్నమెంట్ చాలా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు. ఈ రోజు అంత మంచి ప్రోగ్రామ్ పెట్టిన ఎమ్మెల్యే గారికి, లోకల్ సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్పి నేటి కార్యక్రమానికి అధ్యక్షించినటువంటి గ్రామ సర్పంచ్ గారు, వీరికి అలంకరించినటువంటి జెడ్పీటీసీ కుడుపూడి శ్రీని గారు, అలాగే ఎంపీపీ గారు, నేటి కార్యక్రమానికి మరి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో అభిమానంతో ఈరోజు ముఖ్య అతిథిగా మనం అభివృద్ధి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి, హిమాంశు శుక్లా గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మున్నడి గారు, వెంకటలక్ష్మి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి 50 మంది ఇతర వార్డు మెంబర్లు, ఎంపీడీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్లు, ముఖ్యంగా మరి విచ్చేసినటువంటి అధికారులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పిఠాపురం ఇన్ఛార్జి అయినటువంటి ప్రభాకరరావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోమసుందరెడ్డి నగర్ వాస్తవ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ముఖ్యంగా మరి శాసనసభ్యుడిగా ఉన్న ఒక అదృష్టం అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో నుంచి మాట్లాడడం ఒక అదృష్టం. ఎందుకు మాకు తెలియజేస్తూ ఉన్నానంటే
2004 నుంచి 2009 వరకు కూడా మీరు శాసనసభ్యులు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ సోమసుందర రెడ్డి నగర్ కాలనీ ఏర్పడడానికి మరి అనేక రకాలుగా మనం కష్టపడి ఆ రోజు ఈ ప్రాంతంలో ఈ భూమి కొనడం జరిగింది. దానికి అనేక రకాలైన అవాంతరాలు వచ్చినప్పటికీ ఆ రోజు మనం పడినటువంటి కష్టం ఈ రోజు ఈ సోమసుందర రెడ్డి నగర్ కాలనీలో ఒక సెంటు 10 లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజు విలువ ఉందంటే చాలా మంది మన పాతూళ్ళలో వద్దంటే మేము కొత్తూళ్ళలో ఉంటామని చెప్పి అందరూ అడుగుతున్నారు. అంత చక్కగా ఇక్కడ స్థలాలనే కాదు, ఇచ్చేటువంటి స్థలాలకి చక్కటి రోడ్లు, డ్రైన్లు వేసాం, అలాగే ఒక వాటర్ ట్యాంక్ కట్టాం, ఒక మహిళా సంక్షేమ భవనం కట్టాం. ఈ రోజున సుమారు 3,000 మంది 3,000 కుటుంబాలు ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక స్కూల్ కావాలి. స్కూల్ గురించి ఇక్కడి నుంచి రావులపాలెం వాళ్ళ కిలోమీటర్ బాబు ఈ ప్రాంతంలో సుమారు 3,000 మంది ఉన్నారు. మాకు ఒక రేషన్ షాపు అలాగే ఒక స్కూల్ కూడా కావాలని అడిగా. ఇవాళ మన స్కూల్ ని ఇక్కడ సాధించుకుని మన జిల్లా కలెక్టర్ కూడా దానికి ఫేవరబుల్ రిపోర్ట్ ఇచ్చి ఈ టైంలో ప్రభుత్వంలో కొంచెం ఇబ్బందులు తరుణంలో స్కూల్ రావడం చాలా కష్టం కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కట్టాం. అట్లాగే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా పూర్తి అభివృద్ధి చేసి ఇవాళ ఇక్కడ లేదు ఏంటంటే ఒక స్కూల్ లేదు, 3 కిలోమీటర్ల 4 కిలోమీటర్లు నడిచేస్తున్నాం. అడిగితే కొత్తగూడెం ఫౌండేషన్ స్కూల్ కూడా ఇక్కడ ఈ రోజు మనం ప్రారంభించుకోబోతున్నాం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా. అట్లాగే ఒక రేషన్ షాప్ కమర్ గారు రేషన్ షాప్ విషయంలో కూడా మనం మరి 3,000 మంది పైన ఉన్నారు కనుక దానికి కూడా ఇక్కడ రుజువుబాటు చేయమని చెప్పాలని కోరుతున్నాం. అలాగే ఈ రోజున ఏదైతే మనం ఇక్కడ ఉన్నటువంటి రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ కి కూడా 10,000 రూపాయలతో మరి మిడ్ డే మీల్స్ ఉండేటువంటి వాళ్ళకి వంట పాత్రలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే చిన్న స్కూల్స్ కి 7,000, పెద్ద స్కూల్స్ కి 10,000 రూపాయల ఖర్చుతో అన్ని స్కూల్స్ కి కూడా వంట పాత్రలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాటితోనే సరిపెట్టకుండా ఎవరైతే ఈ రోజున మరి అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లలు వెంటనే రిటైర్మెంట్ ఉన్నటువంటి పిల్లలు నియోజకవర్గంలో సుమారు 20 మందికి ట్యాప్లు మన జిల్లా కలెక్టర్ గారి చేతి మీద వాళ్ళందరికీ కూడా అందించే కార్యక్రమం వాళ్ళందరికీ కూడా పిల్లలకి ఇవాళ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వీటితో సరిపెట్టకుండా ఆడులో మాదిర జగన్మోహన్ గారు ఏదైతే చెప్పారో మనకి మానసిక ఉల్లాసంతో కొట్టుకునేటువంటి ఆరోగ్యం కావాలి కాబట్టి మనం కూడా మరి ఈ యొక్క ఆడులో మాదిర అనే కార్యక్రమాన్ని ఈ నెల 15 చేయమని చెప్పారు. దానికి కూడా మన నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కిట్లు ఇవాళ కూడా వేదిక మీద ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ